అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 60కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని ఈ వైట్ బోర్డ్ స్టైల్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా ఈజీగా స్పష్టంగా నేర్చుకోబోతున్నాం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్కి మరోసారి వెల్కమ్. మనం ఈరోజు కాన్సెప్ట్స్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ గివ్ అ హైప్ అండ్ లైక్ ద వీడియో. అలాగే అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం కలిసి నేర్చుకోవచ్చు. సరే, ఇక మొదలు పెడదామా? ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. అన్ప్యాకింగ్ ది ఇడియం. అసలు ఈ ఫ్రేజ్ని ఎప్పుడు వాడతామో, ఎలా వాడతామో అనేది ఇప్పుడు చూద్దాం. ఆంగ్లంలో బాగా పాపులర్ అయిన ఆ ఇడియం ఏంటంటే బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. దీని అర్థం నిజంగా చెట్టు చూసి మొరగడమని కాదు సుమా, ఎవరినైనా తప్పుగా నిందించడం లేదా దొరకని చోట సమాధానం వెతకడమని అర్థం. అంటే మనమొకటి జరిగిందని బలంగా ఫిక్స్ అయిపోతాం, కానీ వాస్తవానికి అక్కడ జరిగింది వేరొకటి అన్నమాట. ఉదాహరణకు, ఎవరైనా వాళ్లు చెయ్యని తప్పును వాళ్లపై మోపినప్పుడు ఐ డిడెంట్ డూ ఇట్, యూర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. నెక్స్ట్, ద 1800s ఆరిజిన్ స్టోరీ. అసలు ఈ ఇడియం ఎలా పుట్టింది, దీని వెనకున్న ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1800స్లో అమెరికాలో వేటకుక్కలు జంతువులను వెంబడించేవి. ప్రాణభయంతో ఆ జంతువులు టక్కున చెట్టెక్కేసేవి. కాని ఆ జంతువులు చాలా తెలివైనవి కదా, మెల్లగా పక్క చెట్టు మీదకు దూకి ఎస్కేప్ అయిపోయేవి. పాపం కింద ఉన్న కుక్క అది గమనించక ఆ జంతువు ఇంకా అక్కడే ఉందేమో అని ఆ ఖాళీ చెట్టువైపు చూస్తూ అరుస్తూనే ఉండేది. వాళ్ల ఓనర్కి సిగ్నల్ ఇవ్వడానికి అలా మోరుగుతూనే ఉండేదన్నమాట. చూశారా, ఆ కుక్క ఎంత అమాయకంగా చప్పుగా గెస్ చేసిందో. అలా ఆ కుక్క చేసిన పొరపాటు నుంచే ఈ ఫ్రేజ్ పుట్టింది. ఇప్పుడు ప్రెజెంట్లోకొద్దాం. ఇడియమ్స్ ఇన్ రియల్ లైఫ్. ఆ వేటకుక్క చేసిన మిస్టేక్ని ఇప్పుడు మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి ఎలా అప్లై చేయొచ్చో స్పష్టమైన ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యూ థింక్ ఐ స్టోల్ ఇట్, యు ఆర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. ఎవరైనా మనమీద దొంగతనం చేశామని తప్పుగా నింద వేస్తే డిఫెండ్ చేసుకోడానికి ఇది పర్ఫెక్ట్ ఫ్రేజ్. నేను ఆ పని చేయలేదు, మీరు అనవసరంగా నాపై నింద వేస్తున్నారు, రాంగ్ పర్సన్ని అనుమానిస్తున్నారు అని చెప్పడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా లేనిపోని నిందలు వేసినప్పుడు ఈ వాక్యాన్ని ధైర్యంగా వాడొచ్చు. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్, ఇక్కడ ఇంగ్లీష్లో ద పోలీస్ వర్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ బై సస్పెక్టింగ్ ద ఇన్నోసెంట్ నేబర్ అని ఉంది కదా, దానికి ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ కుడివైపున చూడొచ్చు. అమాయకుడైన ఇరుగుపొరుగు వ్యక్తిని అనుమానించడం ద్వారా పోలీసులు తప్పుదారిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఒక కేసులో తప్పుదారిలో వెళ్లడం లేదా రాంగ్ పర్సన్ని సస్పెక్ట్ చేయడం అనే సిచ్యువేషన్ని ఈ ఇడియం ఎంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది కదా. ఇలాంటి పరిస్థితులు మనం న్యూస్లో కూడా వింటూ ఉంటాం. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇఫ్ హీ ఎక్స్పెక్ట్స్ మీ టు డూ ఆల్ హిజ్ వర్క్ ఫర్ హిమ్, హీ ఈజ్ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. మన చుట్టూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ల పనులన్నీ మనమే చేసి పెట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎవరైనా అలా అత్యాసపడినప్పుడు, బాబాయ్ అది జరగని పని నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు అని కౌంటర్ ఇవ్వడానికి ఈ ఇడియం సూపర్బ్గా సెట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో దీన్ని వాడితే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సరే, ఇక ఫైనల్ ఫేజ్కి వచ్చేశాం, ప్రొనౌన్సియేషన్ అండ్ ఛాలెంజ్. ప్రాక్టికల్గా దీన్ని ఎలా పలకాలో చూద్దాం. అలాగే మీకో చిన్న సరదా ఛాలెంజ్. స్క్రీన్ మీదున్న వర్డ్స్ని నాతో పాటు పలకడానికి ట్రై చేయండి. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ. పర్ఫెక్ట్. కన్క్లూజన్కి వచ్చే ముందు లేదా ఎవరినైనా బ్లేమ్ చేసే ముందు మన దగ్గర ఫ్యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఈ ఫ్రేజ్ మనకు గుర్తుచేస్తుంది. అపోహల వైపు వెళ్లకుండా నిజాలు తెలుసుకోవడమే ముఖ్యం. ఇక ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎవరిపైనైనా తప్పుగా నిందవేసి ఆ తర్వాత అరెరే మనం పొరపాటు పడ్డాం అని రియలైజ్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అదేనండి, బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అని వాళ్ళకెప్పుడైనా అనిపించిందా? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. అండ్ రిమెంబర్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. యు ఆర్ బార్కింగ్ అప్ ద రైట్ ట్రీ ఫర్ ఇంగ్లీష్ లెసన్స్. కాబట్టి మరింత నాలెడ్జ్ కోసం ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 61 సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి.